కేటీఆర్ ఫోటో పెట్టుకున్నందుకు రాజన్న సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సారు నిన్న షాయిబండిని మూయించిండన్న వార్త మన రచ్చబండ ముచ్చట్లలో చెప్పుకున్నాం కదా. ఇక ఇవాళ ఏకంగా పాలకేంద్రం చిల్లింగ్ సెంటర్ని సీజ్ చేయించిండు ఆ కలెక్టర్ సారు. మరి ఎందుకు అట్లా చేయించిండు ఏం కథ పురాగర్చుకుందాం. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం అగ్రహారంలో ఉన్న కరీంనగర్ పాల డైరీ చిల్లింగ్ సెంటర్ ను కలెక్టర్ సందీప్ కుమార్ సారు సీజ్ చేయించిండు. 22 సంది రైతులే ఓనర్ల లెక్క దీన్ని నడుపుకుంటున్నారట. దీనికి పర్మిషన్ లేదని చెప్పి ఇయాల ఎసుంటి నోటీసులు ఇయ్యకుండానే 20,000 లీటర్ల పాలు ట్యాంకులు ఉండంగానే అధికారులొచ్చి సీజ్ చేసే వరకు రైతులు ధర్నాకు దిగిండ్రు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా అంతటా ఏం దక్కువ 1,00,000 మంది రైతు కుటుంబాలతోని నడుస్తున్న ఈ సంస్థ మీద చర్యలు తీసుకునుడు ఎంతవరకు కరెక్ట్ అని పాడి రైతులు గరానికచ్చిండ్రు. ఇది 2003లో స్థాపించినాము. 2003లో స్థాపించిన తర్వాత ఇప్పుడు పర్మిషన్ లేదంటే ఆల్రెడీ మేము గ్రామ పంచాయతీ కూడా 2015 నుంచి కూడా మెడిసిన్ చేయించుకోండి. దాని తర్వాత కూడా రెగ్యులర్ కూడా హౌస్ ట్యాక్స్ కూడా చెల్లించడం జరుగుతుంది. మీకు పర్మిషన్ లేదంటే ఎటువంటి ముందస్తు నోటీసులు లేకుండానే ఈ రోజు సీజ్ చేయడం జరిగింది. నోటీస్ ఇవ్వలేదు, మాకు ఏది ఇవ్వలేదు. నోటీస్ లేకుండానే సీజ్ చేయడం జరిగింది. ఏదైనా మీకు పర్మిషన్ లేదంటే గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు టీఎస్ ఐపాస్ అంటే టీఎస్ ఐపాస్ అప్పుడు ఎక్కడ గ్రామ పంచాయతీ పర్మిషన్ తోటే మన గ్రామ పంచాయతీలో కూడా హౌస్ ట్యాక్స్ కూడా చెల్లించడం జరుగుతుంది. రైతులకు కూడా 1,500 మంది పాలు రోజు ఒక 15 లీటర్ల పాలు సేకరించడం జరుగుతుంది. ఆ రైతుల పాలు కూడా నష్టం జరుగుతుంది. ట్యాంకులో లోడ్ చేసిన తర్వాత కూడా బయటకు పర్మిషన్ కూడా ఇవ్వకుండా ఈరోజు తీవ్రంగా ఇది నష్టపరిహారం రైతులు ఇది ఎందుకంటే ప్రతిపక్షానికి కూడా కాదు, ఎందుకంటే ఇది రైతుల సంస్థ. రైతుల గురించి ఆలోచించే ప్రజాప్రభుత్వం ఉన్నారు. ఎక్కడో ప్రజాప్రభుత్వం ఉంటారు, రైతులకు కూడా అన్యాయం చేస్తున్నారు. కాబట్టి ఇది తీవ్రంగా ఖండిస్తున్నాను. ఊళ్ళకెంచి తీసుకొచ్చిన పాలను ఎంబటే కూలింగ్ మిషన్ల పోసి చిల్లింగ్ చెయ్యకుంటే పాలు మొత్తం పాడైతాయని చెప్పినా ఇనకుంటా సీజ్ చేసిండ్రని బాధపడుతున్నారు రైతులు. గిన్నేండ్ల నుంచి నడుపుతున్న సెంటర్ కు ముందుగల నోటీసులేం ఇయ్యకుంటా ఇట్లా సీజ్ చేసుడు మాత్రం పద్ధతి కాదని అక్కడి రైతులు గరమైతున్నారు. అవు మరి వాళ్ళన్నది కూడా నిజమే. దాంట్లో ఏమన్నా అక్రమాలు జరిగినా కల్తీ జరిగినా ఎంబటే కఠిన చర్యలు తీసుకున్నా ఒగలెక్కగాని పర్మిషన్ లేదని చెప్పి ఆగమేఘాల మీద ఆ కేంద్రాన్ని సీజ్ చేస్తే లక్షల రూపాయల ఇలువ చేసే పాలు మొత్తం పాడైపోతే రైతులకు ఆ పైసలు ఎవరు గట్టిస్తారు చెప్పుండ్రి. పర్మిషన్ లేకుంటే కొంచెం టైం ఇచ్చి పర్మిషన్ తీసుకోమనాలే, అంతేగాని గిట్ల ఇబ్బంది పెడతారా ఏందో ఏమోనుల్లా. ఈ నడుమ కొంతమంది అధికారులు అతి వేసి మామూలు జనాలను కూడా బగ్గ సతాయిస్తున్నారని అంటున్నారు అక్కడి రైతులు.